అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? మీలో ఎవరైనా ఇటువంటి బాధ కలిగి ఉన్నారా? ఒకప్పుడు నాకు అంతా గెలిపే, నేను ఏ పని చేసినా ఏ ప్రయత్నం తలపెట్టినా అంతా సఫలీకృతం అయ్యేది. కానీ ఇప్పుడు నెమ్మదిగా అదో పాతాళానికి వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడింది అనేవాళ్ళు ఉన్నారా? అవునండి, మనందరం ఏదో ఒక సందర్భంలో ఇటువంటి సమస్యను ఎదుర్కొనే ఉంటాం. ఉదాహరణకు, ఒక చదువుకునే విద్యార్థి ఉన్నాడు అనుకోండి. తనకి ఎప్పుడు మంచి మార్క్స్ వచ్చేవి. పేరెంట్స్, టీచర్స్ అందరూ బాగా మెచ్చుకునేవాళ్ళు. తనకి ఎప్పుడు గెలిపే ఉండేది. ఎప్పుడు 90% అబవ్ మార్క్స్ తెచ్చుకునేవాడు కాస్త నెమ్మదిగా ఏ కారణం చేతనైనా జస్ట్ పాస్ అయితే చాలు అనుకునే పరిస్థితే వచ్చిందనుకోండి. ఆ స్టూడెంట్ చాలా స్ట్రగుల్ అవుతాడు. ఆ బాధ వర్ణనాతీతం. తన పేరెంట్స్ తన పైన పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేకపోతున్నా అనే బాధ, భవిష్యత్తును గురించిన భయం మొదలవుతుంది. చదువు ఒకటే కాదండి, అది ఏ రంగమైనా కూడా, అది ఉద్యోగ రంగమైనా, వ్యాపార రంగమైనా, అది ఏ రంగంలో అయినా కూడా, అది ఏ విషయమైనా కూడా ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవడం, అలాంటి పెయిన్ తట్టుకోవడం చాలా కష్టం. కానీ దేవుడు అలాంటి పెయిన్ గుండా మనల్ని ఎందుకు తీసుకువెళ్తాడో తెలుసా? ఒకటి, మనకు గెలుపు విలువ ఏంటో తెలియాలి. అవునండి, ఎప్పుడు గెలిపే మన జీవితంలో ఉంటే దాని విలువ మనకి తెలియదు. ఓటమిని కూడా రుచి చూడాలి, అప్పుడే మన గెలుపుకు అర్థం ఉంటుంది. రెండవదిగా ఏంటంటే, మనం ఓటమిని రుచి చూసాం కనుక ఆ బాధ ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి అలాంటి బాధలో ఉన్న ఇంకొకరికి మనం ఆదరణ కలిగించి ఓదార్చగలుగుతాం. కాబట్టి ఇటువంటి పెయిన్ ఇది నాకే ఎందుకుంది అని దేవుని ప్రశ్నించకుండా, ఎలాంటి ఫేజ్ గుండా మనల్ని తీసుకువెళ్ళినా, ఎంత పెయిన్ దేవుడు మనకి ఇచ్చినా, మన సమయంలో మనకి ఫలితం వచ్చేంత వరకు దానిని తట్టుకొని విశ్వాసంలో నిలకడగా నిలబడే శక్తి దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.